మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. తమిళ సమరంలోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రచారంతో వేడెక్కనున్నాయి తమిళనాడు రాజకీయాలు. తమిళనాడు రాజకీయం అంటేనే సినీ గ్లామర్ విత్ పొలిటికల్ స్టైల్. ఈ నేపథ్యంలో నేటి నుంచి బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు పవన్ కళ్యాణ్. నాగర్కోయిల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాంధీకి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు డిప్యూటీ సీఎం. అయితే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది జనసేన పార్టీ. అన్నాడీఎంకే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే కాపు సామాజిక వర్గ ఓట్లే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం సాగబోతుంది. 15 నుంచి 20% తెలుగు మాట్లాడేటువంటి ఓటర్లను ఆకర్షించేందుకు కూడా బీజేపీ వ్యూహం రచిస్తుంది. ప్రాంతీయ తమిళవాదాన్ని తెర మీదకి తీసుకువచ్చి బీజేపీని టార్గెట్ చేసింది డీఎంకే పార్టీ. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి సీట్లలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 4న దీనికి సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. సో పవన్ కళ్యాణ్ తమిళనాడు పర్యటన, తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ద్వారా సో తమిళనాడులో జనసేన పార్టీ ప్రభావం చూపించగలుగుతుంది. మరి ముఖ్యంగా అన్నా డీఎంకేతో పాటుగా ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపు బావుట ఎగరవేయడానికి డిప్యూటీ సీఎం ప్రచారం ఎంతవరకు ఉపయోగపడబోతుంది? ఇక ఇదే అంశంపైన మాత్రం మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, తమిళనాడు బాటలో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించబోతున్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిరాజ్, తమిళనాడు ఎన్నికల ప్రచారానికి నేడు ఏదైతే పవన్ కళ్యాణ్ బయలుదేరారు, ఈరోజు సాయంత్రం జరిగే ఒక భారీ బహిరంగ ర్యాలీతో పాటు బీజేపీ అభ్యర్థి నాగర్కోయిల్ బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాంధీ కోసమే కాకుండా నేరుగా ఎన్డీఏ కూటమి కోసం ఆయన ప్రచారం చేయనున్నారు. దాదాపు 27 మంది బీజేపీ అభ్యర్థులు తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారందరి విజయానికి కూడా ఎన్డీఏ తరఫున పవన్ పాల్గొన్నారు. మరోపక్క మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామితో కూడా కొన్ని బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. నేరుగా మోడీ, పవన్, ఇటు పళనిస్వామి, ఈ ముగ్గురు నేతలు కూడా రాబోయే రోజుల్లో బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది. మరోపక్క తమిళనాడు రాజకీయాలు కూడా క్రమక్రమంగా వేడెక్కుతున్నాయి. నేరుగా రెండు పార్టీల కూటములే కాకుండా మరోపక్క విజయ్ ఎంట్రీతో తమిళ రాజకీయాలు త్రిముఖ పోరుగా మారాయనే రాజకీయ ప్రచారం కూడా ఊపందుకుంది. ఎందుకంటే ఇక్కడ 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ ఒంటరిగా పోటీన్నారు. మరోపక్క ఎన్డీఏ కూటమి తరఫున అటు అన్నాడీఎంకే దాదాపు 170 స్థానాల్లోనూ, ఇటు మిగిలిన మిత్రపక్షాలతో కలిపి 234 స్థానాల్లో పోటీన్నారు. మరోపక్క స్టాలిన్ దాదాపు 175 స్థానాల్లో తన పార్టీ గుర్తుతో పోటీ చేయనున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి 27 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. మరికొంతమందికి మరికొన్ని సీట్లు, మరికొన్ని ప్రాంతీయ పార్టీలకు, అటు కూటమిలో ఉన్న పార్టీలకు సీట్లు ఇవ్వడం జరిగింది. నేరుగా ఏదైతే నేడు తమిళనాడు బీజేపీ ఎన్డీఏ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే సినీ గ్లామర్, తమిళనాడు రాజకీయాలు అంటేనే ఒకవైపు సినీ గ్లామర్ తో కూడుకున్న రాజకీయాలు. గతంలో ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు, తర్వాత ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కూడా ఇటు ఎక్కువ మంది సినీ గ్లామర్ నేతలు కూడా ఏదైతే తమిళనాడులో బీజేపీ తరఫున పవన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో ఏదైతే ఎన్డీఏ అభ్యర్థుల విజయాన్ని కృషి చేయడమే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగువారి ఓట్ల కోసమే బీజేపీ ప్రధాన అస్త్రంగా ఉపయోగించింది. ఇప్పటికే దాదాపు తమిళనాడులో 20% వరకు తెలుగువారు ఉన్నారు. అందులో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు కూడా ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. ఆ నేపథ్యంలో కాకుండా ఏదైతే ఇటు తెలుగువారి ఓట్లనే కాకుండా అటు సామాజిక వర్గ ఓట్లను కొల్ల లక్ష్యంతోనే బీజేపీ రంగంలోకి దింపింది. ఏదైతే దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఒక ప్రధాన ప్రచారకర్తగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ నేపథ్యంలో భాగంగా ఇటు తమిళనాడుతో పాటు రాబోయే రోజుల్లో కూడా కేరళ ఎన్నికల ప్రచారం కూడా పవన్ వెళ్ళనున్నారని. కిరణ్, కొంతవరకు అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు తెలుగు పీపుల్ అంటే ఆల్మోస్ట్ కనబడుతూనే ఉంటారు. సో ఉమ్మడి రాష్ట్రంగా గతంలో ఉన్నారు కాబట్టి, కానీ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎలా కీలకం కాబోతున్నాయి ఈ ఎన్నికల్లో? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా కాపు సామాజిక వర్గం అంటే ఇక్కడ కాపు, కమ్మ రెండు వర్గాల ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇటు కాపు నాయుడు, అటు కమ్మ నాయుడు పాత్ర పోషించే అవకాశం ఉంది. కొన్ని చోట్ల
తెలుగువారి ఓట్లే ఆధిపత్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రధానంగా నాగర్కోయిల్ నియోజకవర్గంలో కూడా తెలుగువారు ఎక్కువ ఉన్నారు, అందులో కాపు సామాజికులు ఉన్నారనే నేపథ్యంలో భాగంగా గాంధీకి మద్దతుగా భారీ ర్యాలీనే కాకుండా భారీ ప్రచారం నిర్వహించున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఇది మొదటి దశగా పవన్ తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. ఈ నెల 21వ తేదీన తమిళనాడు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. అందులో అప్పటిలోపు పవన్ 2 నుంచి 3 సార్లు ఆయా నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉందని ఎన్డీఏ కూటమి నేతలు చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే ఎన్నికల ప్రచారం మరింత హీట్ ఎక్కింది. పవన్ ఎంట్రీతో అటు సామాజిక వర్గ ఓట్లే లక్ష్యంగా కాకుండా నేరుగా తెలుగువారి ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా బీజేపీ ప్రధాన అస్త్రాలు ఉపయోగిస్తుంది. అయితే ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ 27 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే కొంచెం ఎన్నికలకు దూరంగా ఉన్న అన్నామలై కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇటు బీజేపీలో కూడా నూతన ఉత్తేజం కనపడుతుంది. మరోపక్క టీవీకి అధినేత విజయ్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఆయా జిల్లాల్లో కూడా ఆయన భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మరోపక్క ఇప్పటికే స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉండగా మరోసారి ఆయన ఎన్నికల సవాళ్ళు స్వీకరిస్తున్నారు. అయితే ఇక్కడ స్టాలిన్ కూటమి ఏదైతే అత్యంత బలంగా ఉంది, దాదాపు 23 రాజకీయ పార్టీలు కూటమిలో ఉన్నాయి. దాదాపు 15 పార్టీలకు సంబంధించిన నేతలను నేరుగా తన సూర్యుడి గుర్తుపైన పోటీ చేయించడం కూడా తమిళనాడు ఎన్నికల్లో ఇటు స్టాలిన్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరుగుతున్న అంచనాలుగానే వస్తున్న సర్వేల ప్రకారం కూడా స్టాలిన్ ముందంజలో ఉన్నారని సర్వేలు చెప్తున్నాయి. మరోపక్క ఎన్నికల్లో గెలిచి తీరుతామంటూ పళనిస్వామి మరోపక్క విజయ్ ప్రకటనలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ తమిళ రాజకీయ సమరంలోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీతో రాజకీయాలు మరింత హీట్ ఎక్కడమే కాకుండా బీజేపీకి మరింత కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టుంది. ఎందుకంటే ఎక్కువ తెలుగువారు ఉన్న ప్రాంతాలే కాకుండా బీజేపీని గెలిపించే లక్ష్యంగానే ఎన్డీఏ కూటమి తరఫున పవన్ ప్రచారం చేస్తున్నారంటూ జనసేన రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడు ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ ప్రచారంతో వేడెక్కనున్నాయి తమిళనాడు రాజకీయాలు. ప్రధానంగా తమిళనాడు రాజకీయం అంటేనే సినీ గ్లామర్ విత్ పొలిటికల్ స్టైల్ మనం చూస్తూ ఉంటాం. కానీ నేటి నుంచి బీజేపీ తరపున బీజేపీ అన్నా డిఎంకే బలపరిచినటువంటి అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు డిప్యూటీ సీఎం. ప్రధానంగా నాగర్ కోయిల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాంధీకి మద్దతుగా భారీ ర్యాలీ చేయనున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన, తర్వాత పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ పైన కొంతవరకు రగడ సాగినటువంటి ఇష్యూ. అయితే తమిళనాడు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నటువంటి జనసేన అధినేత ఎలాంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అన్న దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రధానంగా ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థులకి పూర్తి స్థాయిలో నెక్స్ట్ ఎలక్షన్లో గెలుపొందితే చేసేటువంటి హామీలపైన ఆయన ప్రచారం చేయబోతున్నారా? డిఎంకే ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాల మీద ప్రధానంగా జనసేన అధినేత ప్రచారం చేయబోతున్నారా? ప్రధానంగా తమిళనాడు ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నంలో జనసేన పార్టీ ఎంతవరకు సఫలీకృతమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా అన్నా టీఎంకే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు, జనసేన పార్టీ ఉంది. తెలుగు ఓట్లు కూడా కీలకం కాబట్టి తమిళనాడు ఎన్నికల్లో కాపు సామాజిక వర్గ ఓట్లే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం అయితే సాగబోతుంది. 15 నుంచి 20% మంది తెలుగు మాట్లాడేటువంటి ఓటర్లను ఆకర్షించేందుకు కూడా బీజేపీ పవన్ కళ్యాణ్ రంగంలోకి దించినట్లుగా సమాచారం. అయితే ప్రాంతీయ తమిళ వాదాన్ని తెర మీదకి తీసుకువచ్చి బీజేపీని టార్గెట్ చేస్తుంది డిఎంకే పార్టీ. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి సీట్లలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రచారం బీజేపీకి మరి ముఖ్యంగా ఎన్డీఏ అభ్యర్థులకు ఏ మేరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.